హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. వీటికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఇది వచ్చేసి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న సంస్థ. అది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు నోటీస్ అని ఉంది కదా, నోటీస్లో మనకి రిక్రూట్మెంట్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్లో ఉంటుంది 04/2024 అనేది అడ్వర్టైజ్మెంట్ నెంబర్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ హిందీలో ఉంటుందండి. కింద స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఫైనల్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం కోల్కతా నుంచి మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారండి. మనకి పోస్టింగ్ కూడా కోల్కతాలోనే ఉంటుంది. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకున్నట్టయితే 04/2024 అనేది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఆన్లైన్ అప్లికేషన్స్ అండి. ఇవన్నీ మనం పంపించాల్సింది ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్. ఎటువంటిది ఆఫ్లైన్ ద్వారా మనం ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే నేను ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రిమైనింగ్ ఈ 2 వచ్చేసి మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. ఎవరికైనా హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లైక్ ఎంటెక్, నెక్స్ట్ ఎంఎస్సీ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వాళ్ళు చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని అడగండి, నేను చెప్తాను. ఇందులో మనకి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 చూసుకున్నట్టయితే 7 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. అందులో 4 వచ్చేసి మనకి ఏంటంటే ఓపెన్ కేటగిరీ, ఒకటేమో ఓబీసీ అండ్ ఇంకోటేమో వచ్చి ఈడబ్ల్యూఎస్, ఇంకోటి మనకి ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ దీనికి పే స్కేల్ లెవెల్ మనం చూసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారన్నమాట. ఓకేనా. దీనికి వచ్చేసి మనకి ఏంటంటే 35,400 నుంచి 1,12,400 వరకు ఇనీషియల్గా బేసిక్ శాలరీ అనేది ఇస్తారు. ఓకే. ఇనీషియల్గా మీకు బేసిక్ స్టార్టింగ్లో 35,400 ఇచ్చినట్టయితే మీకు గ్రాస్ శాలరీ అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందని చూపించారు ఇక్కడ చూడండి. 68,058 రూపీస్ అయితే మీకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. చూసారా, మనకి బేసిక్ శాలరీకిను గ్రాస్ శాలరీకి డిఫరెన్స్ అనేది అదేనండి. అంటే మీకు అలవెన్సెస్ అనేవి యాడ్ చేస్తారన్నమాట. డిఏ అని, హెచ్ఆర్ఈ అని చెప్పేసి అదర్ అలవెన్సెస్ అన్ని మీరు యాడ్ చేసుకున్నట్టయితే పర్ మంత్ శాలరీ అనేది ఇది వస్తుందన్నమాట, పిఎఫ్తో సహా అన్ని. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఫస్ట్ 2 వచ్చేసి మనకి చూడండి ఎంఎస్సి లేదంటే బీటెక్ ఇవి అడిగారన్నమాట. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. మీరు ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోకి ఎంఎస్సి కానీ ఎంటెక్ కానీ చేసిన వాళ్ళు ఉంటే ఈ 2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నేను చెప్పింది ఏంటి, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి మనం చూసుకున్నట్టయితే యూనివర్సిటీ డిగ్రీ అని అడిగారండి. డిగ్రీ ఎవరు ఏం చేసినా సరే ఏదైనా ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బీకామ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, నెక్స్ట్ బీఫార్మసీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అది కూడా డిగ్రీలోకే వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళనేనండి, డిగ్రీ ఉంటే సరిపోతుంది, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే జాబ్ డిస్క్రిప్షన్ అండి. అంటే మనకు ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ రోల్ ఏముంటుంది అని చెప్పేసి ఉంటే పీరియాడిక్ చెకింగ్ ఆఫ్ రిజిస్టర్స్. మన రిజిస్టర్స్ అనేవి రెగ్యులర్గా చెక్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెడ్జర్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ చెకింగ్ చేయడం, హ్యాండ్లింగ్ ఆఫ్ రిక్రూట్మెంట్, అసెస్మెంట్ అని చెప్పేసి, అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి ఎలా అయితే వర్క్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళకి కూడా వర్క్ ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. వచ్చేసి కెరియర్ గ్రోత్ అండి. ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందంటే అక్కడ ఇనీషియల్గా మనకి బేసిక్ అండ్ శాలరీ లెవెల్ కూడా 6 ఇచ్చారు. మనకి ఎంతవరకు వెళ్తుందంటే మ్యాక్సిమం లెవెల్ 13A వరకు వెళ్తుందండి. అంటే బేసిక్ శాలరీ ఎంతవరకు వెళ్తుందంటే
1,31,000 వరకు వెళ్తుందండి ఇనీషియల్‌గా మీకు బేసిక్ సాలరీ అనేది 1,31,000 మీకు బేసిక్ సాలరీ ఉంటే గ్రాస్ సాలరీ ఎంతొస్తుందో చూడండి. అక్కడ మనకి 38, 35,000 ఇస్తేనే 68 వరకు వచ్చింది పర్ మంత్ సాలరీ. మీకు ఇనీషియల్‌గా వీళ్ళు 1,31,000 ఇస్తే మీకు గ్రాస్ సాలరీ అనేది ఒక 2,00,000 పైకే వెళ్తుందన్నమాట. ఓకేనా? ఇది మనకేంటంటే కెరియర్ గ్రోత్. అందులో మీరు వర్క్ చేసినట్టయితే మీ కెరియర్ అనేది ఇలా ఉంటుందని చూపిస్తున్నారు. తర్వాత గైడ్‌లైన్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ది పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా ట్రాన్స్‌ఫర్. అంటే మనకేంటంటే మీరు ఫస్ట్ ఇనీషియల్‌గా కోల్‌కత్తాలో సెలెక్ట్ అవుతారు కదా! మీరక్కడ వర్క్ చేసిన కొద్దీ మీకు ఎక్కడైతే వాళ్ళు మీ దగ్గరలో ఏదో మీ రిలేటివ్‌గా మీకు ఓన్ స్టేట్‌లో ఎక్కడైనా వీళ్ళది కంపెనీ ఉన్నట్టయితే ఆ ఆర్గనైజేషన్‌కి మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి మనకిచ్చారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ కేస్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ బై ది క్యాండిడేట్ ఫౌండ్ టు బి ఫాల్స్. అంటే మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు కదా! అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు ఫాల్స్‌వి ఏవైనా డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. లేదంటే సెలక్షన్ ప్రాసెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ ఉంటాయి. ఆ చెక్స్‌లో కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అందుకే అన్ని డీటెయిల్స్ కూడా మంచిగా ఇవ్వండి. ఏవి ఫాల్స్ డీటెయిల్స్ అయితే ఏవి ఇవ్వద్దు. కాల్ లెటర్, అడ్మిట్ కార్డ్ అన్నీ కూడా మీ ఈమెయిల్ ఐడీకే పంపిస్తారండి. మీరు ఏం వెబ్‌సైట్‌కి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్‌గా చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఈమెయిల్ ఐడీకి ఇంటిమేట్ చేస్తారు. మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి? హౌ టు అప్లై. ఇదొచ్చేసి మనకేంటంటే ఆన్‌లైన్ మోడ్ అండి. మీరు ఎటువంటిది ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేస్తే సరిపోతుంది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే మీరు స్కాన్ చేసి ఉంచుకోండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూ వాళ్ళ సర్టిఫికేట్ అది ఉంటే వాళ్ళకి అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆ సర్టిఫికేట్ కూడా. మనకి ఈ వెబ్‌సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ కలర్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా స్కాన్ చేసుకొని మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్స్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎన్ఓసీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా వాళ్ళు పంపించాలండి వాళ్ళకి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదా! ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి 1,180 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుందండి. రూ. 1,180 అనేది అప్లికేషన్ ఫీజు. అది కూడా మీరు ఆన్‌లైన్‌లో పే చేయొచ్చు. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఆల్ కేటగిరీ వుమెన్స్ అండి. ఓకేనా? వుమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆల్ క్యాస్ట్ ఏ క్యాస్ట్ వుమెన్స్ అయినా సరే అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ పే చేయవసరం లేదు. ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో వాళ్ళేమొచ్చి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరైతే అప్లికేషన్ ఫీజ్ అయితే పంపించొచ్చు. లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే 5థ్ జులై 2024 లోపు ఈ అప్లికేషన్ అనేది మనం అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజ్ కూడా మనం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్‌గా ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి మీరు అప్లై చేసుకోవడానికి ఇలా వస్తుందన్నమాట. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీ ఏంటంటే మీ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము. ఫస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరండి. మిడిల్ నేము నెక్స్ట్ లాస్ట్ నేము మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మెన్షన్ చేసేసేయండి. ఇప్పుడు బై సపోజ్ మీ ఇంటి పేరు ఇచ్చేసి మిడిల్ నేమ్ ఒకటే ఉందనుకోండి. మిడిల్ నేమ్ ఒకటి ఇచ్చేసి లాస్ట్ నేమ్ వదిలేసేయండి ఖాళీగా. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. నెక్స్ట్ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఫోటో అప్‌లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ కూడా అప్‌లోడ్ చేయండి. మీ అడ్రెస్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయండి. మీ అడ్రెస్ అండ్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇండియన్ అయితే ఆల్రెడీ డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి దీన్నేం కదపొద్దు. నెక్స్ట్ ఈ టిక్ బాక్స్ ఎందుకంటే మీ కరస్పాండింగ్ అడ్రెస్ అండ్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రెస్ సేమ్ అయితే ఈ టిక్ బాక్స్ మీద టిక్ చేయండి. లేదనుకుంటే అక్కడ ఎక్కడైతే కరస్పాండింగ్ అడ్రెస్ మీరు ఉంటున్నారో అది అండ్ పర్మనెంట్ అడ్రెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీ అడ్రెస్ అనేది వేరువేరుగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అయితే టిక్ బాక్స్ అయితే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ పుట్టారు ఏంటని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అని చెప్పేసి అంటారు. యెస్ అని చెప్పి పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి మీరు నో పెట్టుకోండి. నెక్స్ట్ ఫాదర్ నేము, ఫాదర్ ఆక్యుపేషన్ అంటే మీ ఫాదర్ ఏం చేస్తున్నారు ఏంటని. మదర్ నేము, మదర్ ఆక్యుపేషన్ అండ్ నెక్స్ట్ మదర్ అడ్రెస్ ఓకేనా? ఇవి ఎంటర్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యెస్ అయితే పెట్టుకోండి. ఈస్ ఆర్ వాస్ యువర్ ఫాదర్, మదర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అని చెప్పేసి. అంటే మీ యొక్క ఫాదర్, మదర్ ఇండియన్ సిటిజన్సా కాదా అని చెప్పేసి అడుగుతుండ్రు. యెస్ అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి నో పెట్టుకోండి. టోటల్ ఇన్‌కమ్ మీ ఫ్యామిలీ ఇన్‌కమ్ ఎంతైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ రిలీజియన్ హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అది మెన్షన్ చేసుకోండి. మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే ఇవ్వడం జరిగింది. మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పేసి అంటే అందరూ కూడా యెస్ అనే పెట్టండి. నో అయితే మాత్రం పెట్టొద్దు. అండ్ నెక్స్ట్ ఇది డైవర్స్ సంబంధించిందండి. ఎవరైనా వీడియోస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు యెస్ అయితే యెస్, నో అయితే నో పెట్టుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా? మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టేసేయండి. ప్రాబ్లమ్ అయితే ఏమి లేదు.
నెక్స్ట్ ఇదొచ్చేసి మనకేంటంటే వెదర్ అండర్ గోయింగ్ ఎనీ కోర్సెస్ ఆఫ్ స్టడీస్ అంటే మీరు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా చేస్తున్నారా లేదని చెప్పేసి. మీ డిగ్రీ కంప్లీట్ అయిపోతే నో అని పెట్టేసేయండి. ఓకేనా? ప్రాబ్లమ్ అయితే ఏమి అవ్వదు. అండ్ నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. లేకపోతే ఖాళీగా వదిలేసేయండి. ఇక్కడ మీకు ఇంకా క్వాలిఫికేషన్స్ ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఉంది కదండీ! ఇక్కడ ప్లస్ సింబల్ మీద మీరు కొట్టినట్టయితే మీకు ఇంకా అడిషనల్‌గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ హావ్ యూ అంటే ఇదేంటంటే మీకు ఔట్ సైడ్‌లో మీరు ఇండియాలో కాకుండా ఔట్ సైడ్‌లో ఎక్కడైనా స్టడీస్ చేసిన వాళ్ళు ఉంటారు కదండీ! ఔట్ సైడ్ యూనివర్సిటీస్‌కి వెళ్లి స్టడీ చేసిన వాళ్ళ కోసం ఇది. ఒకవేళ లేకపోతే ఖాళీగా వదిలేసేయండి. ఇక్కడ మైనస్ ఉంది కదా! ఇక్కడ మైనస్ మీద కొట్టినట్టయితే సరిపోతుంది. అవి పోతాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే లాంగ్వేజెస్ అండి. ఈ లాంగ్వేజెస్‌లో కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ రీడ్, రైట్, స్పీక్ అంటే 3 చేయగలమన్నమాట. చదవగలం, రాయగలం, మాట్లాడగలం అని. ఇక్కడేంటంటే రీడ్ ఓన్లీ. రీడ్ అంటే మనం ఓన్లీ చదవగలం. స్పీక్ ఓన్లీ అంటే మాట్లాడగలం. లేదంటే రీడ్ అండ్ స్పీక్ మనం చదవగలము, అలాగే మాట్లాడగలం కూడా. ఏవైతే మీ లాంగ్వేజెస్ ఉంటాయో ఆ లాంగ్వేజెస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంగ్లీష్ నాకు చదవడం వచ్చు, రాయడం వచ్చు, అలాగే మాట్లాడడం కూడా వచ్చని. ఇప్పుడు నేను ఓన్లీ స్పీక్ ఓన్లీ హిందీ నాకు ఓన్లీ మాట్లాడడమే వచ్చు. అంటే చదవడం రాదు, రాయడం రాదు. నాకు ఓన్లీ మాట్లాడడం అయితే వచ్చని చెప్పి కొంతమంది ఉంటారు కదా! అది సెలెక్ట్ చేసుకోండి. మీ లాంగ్వేజ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఎక్స్‌పీరియన్స్ అండి. ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. మీరిది ఖాళీగా వదిలేసేయండి. మీ దగ్గర ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ మెన్షన్ చేసుకోండి. మీకు ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఉండడం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఎన్ఓసీ సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళైతే ఎస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ ది మినిమమ్ ఇనీషియల్ పే ఆఫర్డ్. వాళ్ళు ఇనీషియల్ బేసిక్ సాలరీ అనేది మనకు మెన్షన్ చేశారు కదా! దానికి మీరు యెస్సా? కాదని చెప్పి అంటారు. అందరూ కూడా యెస్ పెట్టండి. ఇది ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్‌కి. ఈ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఏంటంటే కొద్దిగా ఎక్కువ సాలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! దాన్ని బట్టి వాళ్ళు ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? నో అని పెడితే మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతారు. నెక్స్ట్ ఇఫ్ సెలెక్టెడ్ వాట్ నోటీస్ విల్ యూ అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ అయినట్టయితే ఎన్ని మంత్స్‌లో జాయిన్ అవుతారు? ఇమ్మీడియేట్ పెట్టండి. ఓకేనా? 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ పెట్టరు. ఇది ఓన్లీ ఫర్ నోటీస్ పీరియడ్‌లో ఉంటారు కదండీ! ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్సో వాళ్ళకి సంబంధించింది. ఫ్రెషర్‌గా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియేట్ అనే పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి మీరు నో పెట్టేసేయండి. ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా ఎన్‌సీఎస్ఎంలో ఉన్నారా లేదంటే ఉంటే ఎస్ అని పెట్టుకోండి ప్రాబ్లమ్ లేదు. లేకపోతే నో అని పెట్టేసేయండి. ఆర్ యూ విల్లింగ్ వర్క్ ఇన్ ఇండియా అంటే మీరు ఎనీవేర్ ఇన్ ఇండియా అండి. మీరు ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయడానికి విల్లింగ్‌గా ఉన్నారా లేదని చెప్పేసి అందరూ కూడా ఎస్ అని పెట్టండి. ఇది ఏంటంటే మీకు రిఫరెన్స్ అండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎన్‌సీఎస్ఎంలో ఉంటే వాళ్ళ రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ నేము, పొజిషను అండ్ నెక్స్ట్ వాళ్ళ అడ్రెస్సు ఇవ్వండి. లేదు అనుకుంటే మీకు ఎవరు తెలియకపోతే ఇది ఎంప్టీగా వదిలేసేయండి. ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్‌లోడ్ సర్టిఫికేట్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మాట. మీరు డాక్టర్ దగ్గరికెళ్లి మీరు ఫిజికల్లీ ఫిట్ సర్టిఫికేట్ ఉంటే అది మీరు ఇక్కడ అప్‌లోడ్ చేసినట్టయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్క్ షీట్ ఇంటర్‌ది ఉంటుంది కదండీ! ఇంటర్ మార్క్ షీట్ నెక్స్ట్ యూనివర్సిటీ డిగ్రీ మార్క్ షీట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్‌ది మీరు అప్‌లోడ్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఇది ఖాళీగా వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ టిక్ బాక్స్ ఉంటుంది. టిక్ చేసుకొని మీ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ సేమ్ ఈమెయిల్ ఐడీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకిచ్చారు కదా! 11+5 ఎంతండి 16 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసి ఐయామ్ నాట్ రోబోట్ అని చెప్పేసి ప్రివ్యూ మీద క్లిక్ చేసినట్టయితే మీ డీటెయిల్స్ అనేవి ఒకసారి వ్యూ అవుతాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్‌లో మీకేంటంటే ఈ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయమని అడుగుతారు. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అప్లికేషన్ ఫీజ్‌కి వాళ్ళైతే అప్లికేషన్ ఫీజ్ పే చేస్తే ఇక్కడ 100% అనేది కంప్లీట్ అయ్యి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇదేనండి ఈ అప్లికేషన్ ఫుల్‌గా ఇదేనే ప్రాసెస్. మీకింకా ఈ నోటిఫికేషన్‌లో గాని, అప్లికేషన్ ప్రాసెస్‌లో గాని మీకింకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.